రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ విచారణ ముగిసింది. సుమారు 9 గంటల పాటు జరిగిన ఈ విచారణ దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపింది. ఇవాళ ఉదయం 11 గంటలకు కార్యాలయంలోకి వెళ్లిన కేజ్రీవాల్ కాసేపటి క్రితమే బయటకు వచ్చారు. ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరైన కేజ్రీవాల్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలు, కమిషన్ రేట్లను పెంచడం, సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీష్ సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయానికి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.